చిన్నప్పటి నుంచి తన కూతుర్ని గుండెలపై పెట్టుకొని మరీ పెంచాడు కృష్ణయ్య. ఆ కూతురు సౌమ్య ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎదిగిన కూతురు మరి ఇంతలా అని ఏ తండ్రి అయినా అనుకుంటాడా ఏంటి? మరి సౌమ్య ఇలా తయారయ్యిందంటే నా వల్లేనా అలా ఇలా అయ్యింది? ముందు నుంచి నా భార్య స్వప్న చెబుతూనే ఉంది, నేనే వినలేదు. నా కూతురు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుతుంది? ఇప్పుడే కదా అల్లరి చేసేది. అయితే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అత్తారింటికి వెళ్ళిపోతుంది అని నేను నా భార్య స్వప్నాని మాటలు వినకుండా నా కూతురు సౌమ్యాని ఇలా పెంచాను. అది నేను చేసింది తప్పైపోయింది. నా కూతురు జీవితం అంటే నా కూతురు జీవితం అనుకుంటే నా కూతురు జీవితంతో పాటు ఇద్దరు జీవితాలు పోతున్నాయి. అయ్యో అని బాధపడుతూ ఉంటాడు కృష్ణయ్య. అసలు ఏమైందో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కృష్ణది ఒక పల్లెటూరు. కృష్ణ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మంచివారు. కృష్ణ తండ్రి పొలం పనులకు వెళ్ళి పొలం పనులు చేసుకొని వచ్చేవాడు. కృష్ణ అని పొలం పనులు మరి డిగ్రీ వరకు కృష్ణ తండ్రి పొలం పనులు చేస్తూ కృష్ణని డిగ్రీ వరకు చదివించాడు. అందుకు తగిన ఉద్యోగం దొరికింది కృష్ణకి. అలా ఉద్యోగం వచ్చి మంచిగా కృష్ణ కాళ్ళపైన కృష్ణ నిలబడుతున్నాడు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తామని తెలిసిన వాళ్ళ ద్వారా మంచి సంబంధం చూశాడు కృష్ణ తండ్రి. అలా స్వప్న అనే అమ్మాయి పట్నంలో పెరిగింది. కృష్ణ కంటే తెలివైంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మళ్ళీ ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుందా అని తల్లిదండ్రులు అడిగి స్వప్నతో మాట్లాడి ఇద్దరికి ఒకరినొకరు నచ్చడంతో ముహూర్తం పెట్టుకొని త్వరలోనే పెళ్లి చేద్దామని అనుకుంటాడు కృష్ణ తండ్రి. అలా కృష్ణ తండ్రి పొలం పనులకి వెళ్ళి దాచుకున్న డబ్బులు అలాగే కృష్ణ పని చేసిన డబ్బులు దాచుకొని స్వప్నతో ఘనంగా పెళ్ళి చేస్తాడు. పెళ్ళికి చాలా ఖర్చు అయిపోతుంది. అలా స్వప్న కృష్ణని అర్థం చేసుకొని పట్నంలో ఉద్యోగం వదిలేసి మరీ పల్లెటూరుకు వచ్చింది. పల్లెటూరులో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అత్తామామల్ని చూసుకుంటూ అలాగే నా భర్త కృష్ణని చూసుకుంటూ ఉండిపోయింది. అలా సంవత్సరం తిరిగేసరికి స్వప్నకి కృష్ణకి ఒక్కగానొక ఆడపిల్ల. వాళ్ళిద్దరూ మనకు ఒక్క ఆడపిల్ల చాలు లేండి అని ఆపరేషన్ చేయించుకున్నారు. ఇద్దరు అలా పుట్టిన ఆడపిల్ల పేరు సౌమ్య. అలా సౌమ్య పుట్టి 2 సంవత్సరాల తర్వాత ఊర్లో ఉన్న ఒక ఆఫీసు కూడా తీసేసి పట్నంలో వేశారు. అందరూ అక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకోవాలని ఆఫీస్ హెడ్ చెప్పడంతో ఇద్దరూ కలిసి కృష్ణ అలాగే స్వప్న కృష్ణ తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అందుకు కృష్ణ తండ్రి, మేము రేపో మాపో పోతాము, అందుకని మిమ్మల్ని ఇక్కడే ఉంచి ఇబ్బంది పెట్టలేము కదా, సరే వెళ్ళండి అని జాగ్రత్తగా ఉండండి, మేము ప్రతి వారము వస్తాము, మీకు వీలున్నప్పుడల్లా మీరు రండి అని చెప్పి దగ్గరుండి బస్ ఎక్కిస్తాడు కృష్ణ తండ్రి. అలా పట్టణానికి వచ్చిన స్వప్న కృష్ణ రూమ్ తీసుకొని సామాన్లు అన్నీ సదురుకొని ఆఫీస్కి వెళ్తారు. అలా సౌమ్య పెరిగి పెద్ద అవ్వడంతో స్కూల్లో జాయిన్ చేస్తారు. అలా బాగా నడుస్తున్న సమయంలో కృష్ణ ఎదుగుతున్న పిల్ల కదా, రేపో మాపో అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తుందని గారాబంగా పెంచాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.
అది గమనించిన స్వప్న తల్లి, మీరు అలా గారాబం చేస్తే ప్రతిరోజు ఎప్పుడో ఒకరోజు నీ నెత్తినెక్కి కూర్చుంటుంది. కొంచెం అప్పుడప్పుడు మందులు ఇస్తూ ఉండాలి అని ఎంతగానో చెప్పింది. అయినా కానీ వినలేదు కృష్ణ. అలా 10వ తరగతి వెళ్ళింది సౌమ్య. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయింది సౌమ్య. అలా మంచి కాలేజీలో సీట్ రావడంతో కాలేజీలో జాయిన్ అయింది సౌమ్య. కాలేజీలో జాయిన్ అయిన మొదటి వారంలోనే అక్కడున్న అబ్బాయిలను చూసి, అలాగే సినిమాల్లో ప్రభావం వల్ల అబ్బాయిలకు ఆకర్షణంగా మారింది. అలా మొదటి వారంలో ఒక అబ్బాయి వేణు సౌమ్య నచ్చడంతో ప్రపోజ్ చేశాడు. అందుకు సౌమ్య, నేను ఇంత అందంగా ఉన్నాను కాబట్టే నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేశాడు అని వేణు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. అలా కొద్ది రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్న దారిలో ఇంకో అతను పేరు గోపి ప్రపోజ్ చేశాడు. అసలు ఆ అబ్బాయి ఆ వయసులో ఏం చేయాలో అర్థం కాక గోపి ప్రపోజల్ని కూడా యాక్సెప్ట్ చేసింది సౌమ్య. అది 16 సంవత్సరాలకి తనకి ఏమాత్రం తెలియదు. లవ్ అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, పుట్టి ఆకర్షణని చూసి అంటే ఏమిటో అని సినిమాలు చూసి సినిమాలను ఇలా చేస్తారని గ్రహించి తెలియకుండానే తను 16 సంవత్సరంలో ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. అలా లవ్ యాక్సెప్ట్ చేసినా కానీ సౌమ్య ఒక్కరోజు కూడా వాళ్ళని ముట్టుకొనిచ్చేదే కాదు. అలా ఒక సంవత్సరం మొత్తం అలా గడిచిపోయింది. 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టారో లేదో ఊర్లో ఉన్న జనాలందరూ చూసి, కృష్ణ బయట కనిపించేటప్పుడల్లా మీ అమ్మాయి ఇలా అబ్బాయిలతో తిరుగుతుంది, ఇప్పుడు నువ్వు మందలివ్వకపోతే నువ్వే తర్వాత బాధపడతావు అని ఎన్నోసార్లు చెప్పారు. అయినా కానీ కృష్ణ తన కూతురు అలాంటిది కాదు అని భ్రమలోనే ఉండేవాడు. అలా ఒకరోజు స్వప్న కూరగాయలు తీసుకుందామని మార్కెట్కి వెళ్ళింది. ఆ సమయంలో ఎదురింటి వాళ్ళు తమ స్వప్న, నీకు ఎన్నోసార్లు చెప్పుకున్నాను కానీ మీ ఆయన ఉన్నాడని చెప్పలేకపోయాము. మీ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుంది, కొంచెం నువ్వే మందలించు అని చెప్పిన మాటలు విన్న స్వప్న మనసులో గట్టిగా నాటుకుపోయింది. అలా ఒక రోజు రాత్రి స్వప్న ఫోన్లో చాటింగ్ చేయడం గమనించిన సౌమ్య గట్టిగానే మందలించింది. అలా సౌమ్య తెలియకుండానే ఇద్దరితో ప్రేమలో ఉన్న సంగతి తెలుసుకున్న స్వప్న గట్టిగా అరిచి, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మందలించింది. ఏంటి ఇప్పుడు లేనిది స్వప్న, ఏంటి ఎప్పుడు లేనిది స్వప్న సౌమ్యతో ఇలా అరుస్తుంది అని కృష్ణ వర్క్ పక్కకు పెట్టి, ఏంటి అలా అరుస్తున్నావు, ఇప్పుడు ఏమైపోయింది అని అనడంతో స్వప్న నిజం చెప్తే ఎక్కడ బాధపడతాడో అని నిజం చెప్పకుండా దాచింది. దాన్ని మరుసటి రోజే సౌమ్య లేటుగా లేచింది. ఏంటి సౌమ్య ఇంకా లేవలేదని కృష్ణ సౌమ్య గదిలోకి వెళ్ళి సౌమ్యని లేపేసరికి సౌమ్య ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఎవరబ్బా అని లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి సౌమ్య, ఇంకా నేను ఆగలేను, ఈరోజు నువ్వు వస్తావా రావా, నేను నీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను, దగ్గరగా ఉన్నాను, నువ్వు వచ్చి లాడ్జ్ దగ్గరలో ఉన్నాను, నువ్వు వచ్చి నాకు ఫోన్ చేయి, మనం ప్రశాంతంగా ఏకాంతంగా మాట్లాడుకుందాం అన్న మాట విన్న కృష్ణ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అసలు సౌమ్య ఏం చేస్తుంది అని ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఎక్కువగా వేణు గోపి వీళ్ళిద్దరివే చాట్ పైన ఎక్కువగా ఉన్నాయి. చూస్తే వీళ్ళు గత సంవత్సరం నుంచి
గత సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్న విషయం స్వప్నకి నిన్ననే తెలిసిందేమో. అందుకే నేను అడిగినా కానీ ఏదో దాచింది. నేనే తర్వాత అడుగుతానులే అనుకున్నాను. ఈరోజు తెలిసింది. తను ఎంత బాధపడి ఉండొచ్చో. నా వల్లే నా కూతురు సౌమ్య ఎలా తయారైంది. స్వప్న ఎప్పటి నుంచో చెప్పింది, నేనే వినలేదు. తెలిసి తెలియని వయసులో సినిమాల ప్రభావం అనుకుంటా. పైగా సిటీ కదా, బయట జనాల్ని చూసి నా కూతురు సౌమ్య కూడా ఇలానే ఆకర్షణ లేకుండానే ప్రేమిస్తుంది. అప్పుడు నా కూతురు సౌమ్యకి చెబితే వింటుంది. ఇప్పుడు నా కూతురు సౌమ్యకి చెబితే వింటుంది. కాకపోతే ఈ వేణుగోపి అనే అబ్బాయిలు నా కోసం ఇంట్లోగాను ఎంతగానో ప్రేమించారో. వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కృష్ణ అసలు కూతురుతో ఈ విషయం ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పి ఒప్పించాలి, అసలు ఈ ప్రేమ లాంటివి ఏమొద్దు అంటే తను ఎలా ఉంటుంది, అసలు నా మాట వింటుందా అని కృష్ణ. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంత కష్టపడి తీస్తున్నామో అర్థం చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైకే చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మైండ్లో ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి, కానీ దానికి సరైనటువంటి జవాబు లేదు. ఒకవేళ కొట్టి బెదిరిస్తే తను ఇంకా మొండికేస్తుంది. దానిని ఎలాగైనా కంట్రోల్ చేయాలి. 16 సంవత్సరాలు వచ్చాయో లేదో మరి ఇంతలా తయారవుతున్నారా అనుకోలేదు. దానంతటికి కారణం నేనే కాబట్టి స్వప్నకి అలాగే సౌమ్యకి ఎలాంటి లోటు లేకుండా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నేనే ఆలోచిస్తాను అని బాగా ఆలోచిస్తాడు కృష్ణ. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి.